మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. పూజ్యశ్రీ కమలానంద భారతి స్వామీజీ పూర్వాశ్రమంలో నిర్మల్ జిల్లా ప్రచారకు ఉన్నప్పటి నుంచి నాకు కూడా పరిచితమే. తర్వాత వారు ఇంటికి వెళ్ళడం, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి బాధ్యత తీసుకొని, ఆ తర్వాత కేవలం తిరుమల తిరుపతి ఒకటే సంరక్షణతో ముగించడం ఎందుకు, అనేక దేవాలయాలకు కూడా సమస్యలు ఉన్నాయి కదా అనేటటువంటి ఆలోచన వచ్చి వారు 2 సార్లు పాదయాత్ర చేశారు. ఇక్కడ తెలంగాణ నుంచి తిరుపతి వరకు, అక్కడ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు 2 సార్లు పాదయాత్ర చేస్తూ మళ్ళీ దేవాలయ సంరక్షణ అనేటటువంటి ఆ యొక్క పనులలో అందరిని అనేక మందిని కలిసి వెళ్ళారు. ఇప్పుడు కుర్తాళం పీఠంలో భాగంగా భువనేశ్వరి పీఠం పీఠాధిపతిగా వారు ఉంటున్నారు. వారి కాలాంశము తీసుకుంటారు. ఎంతసేపు? నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నిర్మల్ నుంచి నేను అండమాన్ వెళ్ళా. అండమాన్లో 3 సంవత్సరాలు అక్కడ ప్రచారంగా ఉన్నా. పోర్ట్ బ్లేర్లో సెల్యులార్ జైలు ఉంది. ఆ జైల్లో సాయంత్రం పూట లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రామ్ ఉంటుంది. హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ జైలు ప్రధానమైన ద్వారం దాటగానే అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు ఆ జైలు కట్టడం కంటే ముందు నుంచి చెట్టు ఉంది. జైలు కట్టడానికి చాలా చెట్లు నరిగేశారు, కానీ ఈ చెట్టును కొట్ల, అది బతికిపోయింది. ఈ లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రామ్ ఆ రావి చెట్టు తన ఆత్మకథగా చెప్తుంది. నా కళ్ళ ఎదురుగానే ఈ జైలు నిర్మించబడింది. ఓడలలో నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉండే యువకులు కేరింతలు కొడుతూ జిగేలుమంటూ మెరిసేటువంటి నిష్కల్మషమైన కళ్ళు ఉండేటువంటి యువకులు, 14, 15, 16 సంవత్సరాల వయసు ఉండే యువకులు, వాడు తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళము అనే విషయం తెలిసి కూడా ఓడలో నుంచి దూకి పరిగెత్తుకుంటూ ఈ జైల్లోకి వచ్చేవాళ్ళు. అది కామ. ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఒక కూతుర్ని కని పెంచిన తర్వాత ఆ పిల్ల ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోతే ఏమంటారు? ఒకవేళ అదే మగపిల్లవాడు చేస్తే ఏమంటారు? ఇక్కడ కూర్చున్న మనమందరం చేసింది అదే. కుటుంబ ప్రబోధన గురించి ఇప్పుడు చెప్తున్నాం. నీకు ఉత్సాహం వచ్చేసింది, ఇట్రా కూర్చో. ఇరవై ఏళ్ల వయసులో ప్రచారంగా వచ్చి 20 ఏళ్ళు ప్రచారంగా ఉన్న తర్వాత నువ్వు తిరిగి ఇంటికి పోతే నువ్వు ఎలా ఉండేవు, ఏం చేయగలవు, ఏం చేస్తావు, నీ జీవితం ఎట్లా, ఏం మాట్లాడకుండా నిన్ను తిరిగి మరలా 20 ఏళ్ల పూర్వానికి తీసుకెళ్ళి అత్యంత సహజంగా నిన్ను అక్కున చేర్చుకుని నీ జీవితంలో నిన్ను నిలబెట్టడానికి నీకు సహకారాన్ని ఇచ్చింది నీ కుటుంబం. అవునా కాదా? కొట్టండి, చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొట్టినా మీరు సంఘమే, కొట్టకపోయినా కూడా సంఘమే. ఈనాడు హిందూ సమ్మేళనాలు చేశాం కదా, ఈ
ఇప్పుడు చప్పట్లు కొట్టొచ్చని చెప్పి కొట్టించారు. అందువల్ల మనం అందరం ప్రచారకులుగా వెళ్ళినప్పుడు సంఘం అంటే లేక, సంఘం అంటే అవగాహన లేక, ఏదో డోలాయమానమైనటువంటి పరిస్థితుల్లో మానసిక సంసిద్ధత లేని స్థితిలో మనం ప్రచారకులుగా వెళ్ళలేదు. అవునా కదా? సంఘం అంటే తెలిసే మనం వెళ్ళాం. అంతవరకు బాగుంది. కానీ వెళ్ళిన తర్వాత మనం ఒక మైకంలో పడ్డాం. సోమయ్య గారి మైకంలో, హల్దీకర్జీ మైకంలో, శ్రీరామ్ సాటిజీ మైకంలో, సంగమేశ్వర శాస్త్రి గారి మైకంలో. అంటే మన కళ్ళ ముందు వాళ్ళ జీవన విధానం మనల్ని ప్రభావితం చేసింది. దానితో మనం ఏం చేసామంటే 5 సంవత్సరాల వయసులో అయోధ్యలో ఉండే తల్లిదండ్రులను వదిలిపెట్టి వశిష్ఠుడి గురుకులానికి వెళ్ళినటువంటి 4 అన్నతమ్ములు తన తల్లిదండ్రులను ఎలా మర్చిపోయారో, అలా వశిష్ఠుడి యొక్క భార్య అరుంధతీ దేవికి వీడ్కోలు చెప్తాడు రాముడు చివరిలో. అది చెప్పేటప్పుడు అమ్మ నేను ఇంక అయోధ్యకు పోను అంటాడు. కాళ్ళ మీద పడి ఏడుస్తుంటాడు. ఆ కాళ్ళు తడిసిపోతుంటాయి శ్రీరాముడి దుఃఖంతో. భుజం పట్టుకొని లేపుతుంది ఆమె. ఏనాయనా ఏడుస్తున్నారామా అంటే, 5 సంవత్సరాల వయసులో నాకు ఊహ తెలియదు. అప్పుడు నేను అయోధ్య నుంచి వచ్చా. కానీ 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు నాకు 12 సంవత్సరాలు. నాకు ఊహ తెలుసు. మా కోసం నువ్వు ఎంత కష్టపడి మాకు సేవ చేసావో మాకు తెలుసు. కాబట్టి తిరిగి మరలా నాకు అది గుర్తు చేయొద్దు. నువ్వే నా తల్లివి, ఇక్కడే ఉంటానంటాడు రాముడు. ఇప్పుడు సంఘంతో మనకుండే సంబంధం ఇంతకంటే భిన్నంగా ఉందా? మనం అనుభూతి పొందుతూ పనిచేసామా, అనుభూతి పొందక పనిచేసామా? అంటే సైకిల్ దొక్కాం. నేను నిర్మలపాకం ముందు ఉండింది శంషాబాదే. రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు ఉన్నారు, తూర్పు రంగారెడ్డి జిల్లాది. ఈ శంషాబాదు, చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, ఇప్పుడు విమానాశ్రయం అంతా సైకిల్ దొక్కింది. నేను సైకిల్ దొక్కిందంతా విమానాశ్రయం అయింది. ఈ నానాజీపూరు, పాలమాకులు, శివరాంపల్లి, కిస్మత్పుర, శారదాధామం, ఇవన్నీ సైకిల్ దొక్కేవాళ్ళం. అమీర్పేట, నాగారం అంతా సైకిల్ దొక్కుతుంటే మనకి ఏంటి అనుభూతి? ఇల్లా, ఊరా, చెట్ట, చేన, పచ్చదనమా, భూమే, మనుషుల, ఇవంతా చూస్తూ ఉంటే ఇదంతా నా దేశము అనే భావనతోనే చూస్తూ పనిచేసాం. ఈ చెట్టు నాది కాదా, పర్వతం నాది కాదా, కొండ నాది కాదా, ప్రకృతి నాది కాదా, నేల నాది కాదా అన్న భావనతో పనిచేసాం. మరి సాధారణంగా పనిచేయలేదు. మనకు సంఘం ఇచ్చింది సంస్కారం కాదు, సంఘం ఇచ్చింది శిక్షణ, అవగాహన. సంఘం సంస్కారం ఇచ్చింది, కానీ సంఘానికి ప్రచారంగా రావడానికి కావాల్సిన సంస్కారం ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? నీ తల్లిదండ్రులు ఇచ్చారు, నీ కుటుంబం ఇచ్చింది, నీ వంశం ఇచ్చింది, నీ సమాజం ఇచ్చింది. అవునా? మనం ప్రచారంగా పనిచేసినప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మనం అందరం గంభీరంగా ఎలాగ ఉన్నాం, ఇంతే గాంభీర్యంతో మనం పనిచేసాం. అవునా? అట్లనే ఎప్పుడు ఇట్లాగే లేవు. ఇప్పుడే ఇందాక మన నాన్నగారు చెప్పారు, మేము గోల గోల, రచ్చ రచ్చ. ఒకసారి తిరుపతి కొండ మీద తిరుమలలో ప్రచారకుల సమావేశం పెట్టారు. సుదర్శన్జీ కారులో దర్శనానికి పోయినారు. ఆయన కొండ నుంచి తిరిగి వస్తున్నారు, మేము నడిచిపోతున్నాం పైకి, బయటకు పైన. మధ్యలో మెట్లు దారిను రోడ్డు దారి కలుస్తుంది. అక్కడ దారిలో పోతుంటే చింత చెట్లు కనబడితే చింతకాయలు కోసుకొని తింటూ పోతున్నాం. ఇంతలోగా వారి కారు ఇలా వచ్చింది, మమ్మల్ని కనపడ్డాక తర్వాత సుందరమూర్తి గారు తెలుసు కదా మీకు, అక్కడ ప్రొఫెసర్, ఆయన కారులో ఉన్నారు, దిగారు. సుదర్శించి కూడా దిగారు. మేమందరం చేతులు వెనక పెట్టుకున్నాం. ఏమన్నా చేతులు అన్నారు. ఏమన్నది అన్నాడు, చింతకాయలు. మరి పిచ్చోళ్ళు చిన్నప్పుడు మేము కూడా ఇదే చేసామని చెప్పి. మనం ఏం చేయలేదు. మేము నెల్లూరు జిల్లాపేటకు జరిగేది. సంగమేశ్వర శాస్త్రి గారు విభాగ ప్రచారకు, రవి గారు జిల్లా ప్రచారకు. మేము 8 మంది విస్తారకులు, ప్రచారకులు ఆ జిల్లాలో 8 మంది ఉండేవాళ్ళం. పండగ జిల్లాపేట కంటే పోటీలు పడేది అంతే. అందరం, నాన్నగారు కావచ్చు, నరసింహమూర్తి గారు కావచ్చు,
ఇందాక మనం మాట్లాడుతూ బాబ్జీ గారు చెప్పారు, నేను ఎంతమందిని బాబ్జీ గారిని మేము కన్నతల్లి ప్రేమలాగానే పోల్చుకునేవాళ్ళం. అప్పుడు కార్యాలయానికి పోతే మనకు దిక్కుందిరా పిలిచి కూర్చోబెట్టి అన్నం పెట్టేవాడు ఒకడు ఉన్నాడని మేము ఆనందపడేవాళ్ళం. అది వాస్తవం, అవునా కాదా? ఆయన అక్కడ రోజు ఉండేవాళ్ళ వ్యవహారం మాకు తెలియదు, ఎప్పుడు వచ్చిపోయే వాళ్ళకే తిట్టేవాళ్ళు. రోజు ఉండే సంసారం అట్టే ఉంటుంది. మనం అతిథిగా వచ్చాం, ఒక పూట ఉంటాం, జిల్లా నుంచి ఎక్కడో నిర్మల్ నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, పిలిచారా, రూమ్ ఇచ్చారా, పడుకున్నాం, భోజనం పెట్టారా, చూసుకున్నారు. అట్లా ఆనందంగా మనం ఆ అండమాన్లో ఆ రావి చెట్టు చెప్తున్నటువంటి యువకుల్లాగా అటువంటి ఒక ఉత్సాహంతో, ఉల్లాసంతో సంఘం పని చేసామా లేదా? చేసాం. నేను నిర్మల్ జిల్లా ప్రచారానికి వెళ్ళిన తర్వాత సోమయ్య గారు నాకు ఒక ఉత్తరం రాశారు. అంటే ఇప్పుడు కూడా ఉండుండొచ్చు, మన సంఘం ప్రచారంగా మానేసి 25 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి నాకు తెలియదు. అప్పుడు ఎట్లా ఉండేదంటే, ఒక ప్రచారం కొత్తగా కార్యక్షేత్రానికి పోతే సోమయ్య గారికి ఉత్తరం రాసేది, వారు పర్యటన చూసుకుని ఎప్పుడో మళ్ళీ తిరిగి మనకి ప్రత్యుత్తరం వచ్చేది. నిర్మల పోయిన ఒక 10 రోజులు తిరిగి పరిచయాలు అయిన తర్వాత సోమయ్య గారికి ఉత్తరం రాశాను. తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి ప్రత్యుత్తరం వచ్చింది. నీవు ఒక నదీ తీరము నుండి మరి ఒక నదీ తీరానికి వచ్చావు. అంటే పెనా నదీ తీరం నుంచి గోదావరి నదీ తీరం. నదీ తీర ప్రాంత ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని పనిచేయగలవు. ఒక ప్రాంత ప్రచారక్ గారు ఒక జిల్లా ప్రచారకి ఇచ్చినటువంటి మార్గదర్శనం, ఒక అవగాహన, సమాజం పట్ల నాకు నేర్పించినటువంటి తీరు, ఈ రోజుకి ఆ ఉత్తరం నా దగ్గర ఉంది. తర్వాత నేను అనంతపురానికి ఒకసారి పర్యటనకు వెళుతూ ఉంటే పాలమూరులో స్వయం సేవకులు నాకు రైలు దగ్గరికి భోజనం తీసుకొచ్చి ఇచ్చారు. ఆకులు విప్పి చూస్తే దాంట్లో అన్నము, దాంట్లో కారం పొడి ఉంది. అది అక్కడ వాళ్ళ జీవన స్థితి. తెలంగాణ ప్రాంత ప్రజల పేదరికాన్ని అర్థం చేసుకుని నీ ఆరోగ్యానికి తగిన పథ్యాన్ని ఉంచుకుని సంఘ కార్యాన్ని చెయ్యి నాకు ఉత్తరం రాశారు. ఇప్పుడు దీన్ని మనం మర్చిపోవాలనా? సంఘం ఇది గత 5000 సంవత్సరాలలో 5000 సంవత్సరాల మహాభారత యుద్ధం, భగవద్గీత అయిపోయిన తరువాత భారతదేశం మొత్తాన్ని కలిపి ఉంచేటువంటి ఒక సిద్ధాంతము, కార్యము, సంఘము తప్ప ఇంకొకటి పుట్టలా. దాంట్లో మనం ఉన్నాం. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు మళ్ళీ చెప్తారు, కూర్చోండి. అది అంటారు, ఇది అంటారులేండి. తొక్కంటే పొడి నుంచి ప్రమోషన్ వస్తే తొక్కు అవుతుంది. అందువల్ల మనం సంఘ పని ప్రామాణికంగా చేసామా లేదా? ఆనందాన్ని పొందేవా లేదా? అనుభూతిని పొందేవా లేదా? మనం ప్రచారంగా విరమించుకున్నాం. ఇప్పుడు మనం అందరం ఇది అనుభవించాలి. ఏది అనుభవించాలి? 20 ఏళ్ళు నువ్వు సాకిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన పాపం ఉంది, దాన్ని అనుభవించాలి. అప్పుడు వాడండి సంవత్సరానికి ఒక్క పూట కూడా ఇంటికి పోడండి అంటే అది పెద్ద కిరీట భుజకీర్తన కూడా పోలేదే. నువ్వు ఈ 3 గంటల బస్సుకు వస్తావో 5 గంటల బస్సుకు వస్తావు, రోడ్డు దగ్గర మీ అమ్మ ఎదురు చూస్తుండిందే. నా కొడుకు ఈ సంవత్సరం వస్తాడు, 6 నెలలకు వస్తాడు, ఎదురు చూస్తున్నాడు తండ్రి. అప్పుడు పోలేదు కదా. నీ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం నువ్వు పోలా. నీ కోసం ఎదురు చూడలేదు, నువ్వు ఏడుస్తున్నావు. అవునా? నీ తల్లి తండ్రి 20 ఏళ్ళు 30 ఏళ్ళైనా వాళ్ళు మారరు, ఇంట్లో ఉంటారు. ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 3 ప్రాంత ప్రచారకులు మారుతారు, నిన్ను కూడా చూస్తాడు. నీకు ఏమిటి సంబంధం? సంఘాన్ని మనం ఏమీ అనడానికి లేదు. నేను జిల్లా ప్రచారకుడిని, నేనే ఉత్తరించాను. నేను ఎంతమంది మంచి చెడ్డలు చూశాను, ఎంతమందికి ఉపాధి కల్పించాను, ఎంతమందికి యోగక్షేమాలు చూశాను, నాకు తెలీదా? నేనే కదా. కాబట్టి మనం పనిచేస్తున్నప్పుడు మనము ఎలా వ్యవహరించామో అలాగే వాళ్ళు వ్యవహరిస్తారు. సంఘం అది, సంఘం వేరు. సంఘం నిక్కరేసుకున్నంత కాలం సమాజం ప్యాంట్ వేసుకుంది.
తీరా సమాజం ప్యాంట్ వేసుకుంటే సమాజం నెక్కరేసుకుంటున్నది. అవునా కాదా? అవునా? ఇప్పుడు సమాజాన్ని మనం మార్చామా లేదా? మనం మారితే మారాం, సమాజాన్ని మార్చాం. అవునా? అందుకని సరేలే. అందువల్ల సంఘం అందరికీ ఒకే రకమైన అనుభవము ఉండదు. పద్మనాభ సంగతే చెప్పారు. దయచేసి అపార్థం చేసుకోవద్దు, నకారాత్మకంగా తీసుకోవద్దు. ఒక అబ్బాయి, ఒక యువకుడు 1 సంవత్సరం ప్రచారంగా పనిచేశాడు అనుకుందాం. అతనికి ఏ విభాగ ప్రచారకు, ప్రాంత ప్రచారకు ఇష్టం అనుకోండి, అతనికి మంచి ఉద్యోగం పెట్టి పంపించేవాడు. సంఘం ఎన్నో దగ్గరలు జయభారత్ హాస్పిటల్లో పెట్టారు, ఇంకొక దగ్గర పెట్టారు, ఆయన ఉండేవాడు కాదు. ఇప్పుడు నేను హిందీ పాటలు పాడుతుంటే నాకు పిసి రమణయ్య గారే గుర్తుకొచ్చారు. గొంతు తెరిస్తే కార్యాలయంలో హిందీ పాట వినపడుతుందంటే రమణయ్య గారు వచ్చారని అర్థం. ఎంతమందిని చూసాం, ఎంతమందిని పోగొట్టుకున్నాం, మన మీద వాళ్ళ ప్రభావం ఎంత ఉంది? నాకు తెలిసి ఆ రోజుల్లో 40 ఏళ్ల నాడు మనకు ఉన్నటువంటి వనరులు ఎంత? నెల్లూరులో చూసాం, నెల్లూరు వాడిని కాబట్టి ఉదాహరణలు ఎక్కువ వస్తాయి అనుకోండి. ఒక ఆయన మధు అని చెప్పి ప్రచారంగా మానేశాడు. ఆదిత్య రామరెడ్డి ఆయన ప్రచారంగా మానేశాడు. ఇంకొక ఆయన రమణారెడ్డి అని ప్రచారంగా మానేశారు. ఒక చిన్న రూమ్లో చాపేసుకొని ఉండేవాళ్ళు, ఒత్తులుంటాయి, కిరోసిన్ స్టవ్ పెట్టుకొని వాళ్ళ ఇంటి నుంచి 4 సేర్లు 5 సేర్లు బియ్యం తెచ్చుకుంటే బియ్యం ఉడికించుకొని హోటల్లో ఒకంత కూర తెచ్చుకొని అలా బతికేవాడు. నిజమైన పేదరికం బతికేవాడు. ఏమీ లేదు. ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చేవారు, స్థిరపడ్డారు అనుకోండి. ప్రచారంగా మానేసిన తర్వాత ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు, ఎవరిది కాదు. వేదల నరసింహమూర్తి గారు రాగానే వెంటనే అయిపోయిందా? ఇది మన వడ్లమూడి రామ్మోహన్ గారు జాగృతి కార్యాలయం అయితే అది ప్రచారంగా మానేసిన వాళ్ళకి అదొక ఇండస్ట్రీ. వారే ఎక్కడో ఆంధ్రభూమిలోనో ఇంకొక దగ్గర పెట్టించటం, నెమ్మదిగా ఏదో విలేకరులుగా పంపించడం, ఇంకొకటి వచ్చేసి ఏబీవీపీ పూర్తి సమయ కార్యకర్తలకు కానీ సంఘ ప్రచారకులుగా మానేసిన వాళ్ళకి కానీ సహకారం ఇచ్చింది వడ్లమూడి రామ్మోహన్ రావు గారు. చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు ఈ విషయంలో, పట్టించుకున్నారు. ఆయన వల్ల స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా సంఘానికి ఉండేటువంటి వనరులు, వసతులు, స్వభావము, మనస్తత్వము కొన్ని ఉన్నాయి. నేను చెప్పాను, ఇందాకే చెప్పాను, వాళ్ళకి ఇష్టం ఉంటే ఏమైనా జరుగుతుంది, లేకపోతే తెలియదు. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో సదాశివ గారు ఒక ఆలోచన చేశారు, ఇది మంచి పని. సంఘం కూడా అన్నిటినీ తీసుకోవాలి. సంఘము దేన్ని కూడా ఏం లే, మనందరం పనిచేసాం కదా, మనందరి స్వభావంలో ఉండే ఒక బలహీనత చెప్తా. నేను కావాలా అని కోరుకున్న చుట్టూ తిరిగేవాడిని నేను దగ్గరికి రానివ్వను. నా దగ్గరికి రానివాడి కోసం నేను వెంటపడుతూ ఉంటాను. వాడి ఇంటి చుట్టూ తిరుగుతూ బండి వేసుకొని సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటే వాడు నన్ను పట్టించుకోడు. వీడు అభిమానంతో, ప్రేమతో, ఆత్మీయతతో నువ్వు కావాలని నా కోసం వస్తుంటాడు. వచ్చేవాడిని నెట్టేస్తున్నావు, రానుడి కోసం తిరుగుతున్నావు, పిచ్చోళ్ళం. అవునా కాదా? సంఘానికి డాక్టర్జీ, గురూజీ అని చెప్తాం. సంఘం నువ్వు ఏది చేస్తే అది సంఘం, అంతే కదా. నీకు పైన ఏముందనేది నీకు సంగతి, నీ కింద మాత్రం నువ్వు చేసిందే సంఘం, అంతేనా? ఇప్పుడు మన రాధామోహన్ దాస్ గారు పేర్లు మాటిమాటికి 2 కార్యకర్తల పేర్లు చెప్పారు. ఆయన మీద ఆ ప్రభావం ఉంది. నన్ను అడిగితే సాయంత్రం దాకా సంగమేశ్వర శాస్త్రి గారి గురించే చెప్తా. ఆయన మోటార్ సైకిల్ వెనక నేను కూర్చునేది. ఆయన ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు. ఆయన వెనక నేను కూర్చుంటే పిచ్చుకులాగా ఉండేవాడు. స్టెప్ని టైరాలా, నేను కింద పడిపోయినా తెలీదు. ఆయన బండి అట్ట నడిపేవాడు, ఎక్సలెంట్ ఇవ్వడమే తెలుసు. అసలు ఆ మోటార్ సైకిల్కి బ్రేక్ ఉన్నదనే సంగతి కూడా తెలియదు. పోతుండేవాడు. రాత్రి పగలు పర్యటన చేస్తుండేది. రాత్రి అర్ధరాత్రి అయితే రాత్రి 10 అయిందంటే నిద్ర వచ్చేది. నిద్ర వస్తే బండి రోడ్డు పక్కకు పోతుండేది, తూగు. ఆయన ఎక్కడో తుమ్ముల దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది, ఆ తుమ్ముల దగ్గర ఆపేది. ఆయన ఒక బ్రిడ్జ్ దాని మీద గోడ మీద, నేను ఒక గోడ మీద నిద్రపోయేది. ఆ నిద్రపోయేటప్పుడు ముందు నాకు అనిపించేది, రేపు పొద్దుటికల్లా హిందూ రాష్ట్రం వచ్చేస్తుంది, ఇంకొక వారం రోజుల్లో అఖండ భారత్ వచ్చేస్తుంది.
అటు తిరిగేది. రవి గారు ఉండే జిల్లా ప్రచారం, ఆయన కూడా నిద్రపోతుండేది, ఆయన పక్కన పడుకొని నిద్ర మళ్ళీ పోతుండేది. అట్లా పని చేస్తుండే. అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నాం? సోమయ్య గారు వచ్చారు, నెల్లూరు జిల్లా బయటకు జరుగుతుంది, కార్పెట్ వేశారు. కార్పెట్ ముడత పడుకున్నది. ఎంత వయసు అయింది, ఎంత పెద్ద శరీరం. ఆయన వంగి కార్పెట్ పట్టుకొని ఆ ముడత తీస్తున్నాడు. మనం సంఘంలో మామూలుగా ఉండలేదు. సంఘము అనేది మన జీవితానికి ఒక వరము. ఈరోజు ఇవి మన ఆలోచనలు, మన అనుభవము, మన వయసు, మన ఆరోగ్యం, మన స్వభావం మారి ఉండొచ్చు. కానీ ఆ రోజుల్లో మనము సంఘంలో ఉన్నప్పుడు మనము ప్రామాణికంగా స్వయం సిద్ధంగా ఉండే మనం తీసుకున్న నిర్ణయం అది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి నన్ను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి తీసుకొని పోలా, నా అంతటా నేరుగా పోయినా. అవునా? ఇప్పుడు మళ్ళీ ఇంకేం ఎడుతాం? అయిపోయా. పసుపు దాడు పడనంత వరకే, పడిన తర్వాత ఇంకేమీ లే, అయిపోయింది. పైగా ప్రచారకులుగా వచ్చే వాళ్ళకి బయటకు జరుగుతుంది సంఘ శిక్షా వర్గంలో. దశనంబర్ అంటే అదే కదా, పదో చర్చాఘట అంటే ఉడ్బి ప్రచారకుగా వచ్చే వాళ్ళని, వాళ్ళకి 25 రోజుల శిక్షా వర్గంలో 13వ రోజు 12వ రోజు ఒక ప్రత్యేక సమావేశం ఉంటుంది. అప్పుడు అక్కడ తెనాలి రావాలంగడు కదా ఇచ్చినట్టు ఒక మామిడి పండు ఇస్తారు మనకి. ఇంక మళ్ళీ ఇంకెప్పుడు ఇవ్వరు. ఆ మామిడి పండు కూడా నీ చేతిలో ఏ విభాగ ప్రచారకు పెడితే నువ్వు ఆ విభాగం పోతావు గుర్తు. చేసి వచ్చిన కాపురం అనుభవం ఎక్కడికి పోతుంది? అందువల్ల సంఘం, మనమే సంఘం. ఎన్నో చూసాం. వడ్లమూడి రామ్మోహన్ రావు గారే శివాజీ మెమోరియల్, శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎంత కష్టపడ్డారు. ఆయన అనంతపురం విభాగ ప్రచారంగా ఉన్నారు, నెల్లూరు విభాగ ప్రచారంగా ఉన్నారు, జాగృతికి వచ్చారు. ఇంత దూరంలో ఉంటూ కూడా వెళ్ళేవారు. పని మొత్తం ఆయనే చేశారు. మొత్తం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఆయన పేరు ఎక్కడైనా ఉందా? లేదు. ఏం ఆశించారు? నేను సంగమేశ్వర శాస్త్రి గారు మైపాడు పట్టపళ్ళం అంటే సముద్రంలో చేపలు పెట్టేవాళ్ళు ఊరికి పోయినాం. బంగారయ్య అని ఉంటాడు అక్కడ. ఒరే బంగారు అన్నం పెట్టరా అన్నాడు. శాస్త్రి, నెల్లూరు జిల్లా భాష ఇట్టే ఉంటుంది. శాస్త్రి నువ్వు వస్తావని కూర చేయించా అన్నాడు. ఏం కూర చేయించాడు? మంచి రొయ్యి కూర చేయించాను. మంచి రొయ్యలు కూర చేయించాడు. ఒరే బంగారు నేను తినను కదరా అన్నాడు. అయితే పోన్లే శాస్త్రి చారున్నాయి అన్నాడు. సరే అన్నం పెట్టి చారు పోయిరా అన్నాడు. రొయ్యల కూరలో గరిటెత్తి చారులో పెట్టి పోసాడు. ఒరే అన్నాడు. ఒరే లేదు గిరిలేదు తిరు అంతే, అయిపోయింది. కేది ఎక్కడ పని చేసాం? వాళ్ళ గుడిసె మీద చేపలు, వాకిట్లో చేపలు, ఇంట్లో చేపలు, బస్తాల్లో చేపలు, కుంటలో చేపలు, తొట్టిలో చేపలు, వాసన పనిచేసాం. నేను తీర ప్రాంత ప్రచారంగా ఉండే. అక్కడ ఒక 6 నెలలు తిరిగి వచ్చిన తర్వాత నేను వస్తే, వచ్చాడా అనేవాళ్ళు నన్ను. ఎందుకని? నేను వస్తే గుడ్డలని నీసు వాసన వచ్చేది. నేను తుడుచుకునే టవల్ దండెం మీద ఆరేస్తే వాసన వచ్చేది, కంపు కొట్టేది. వచ్చాడా? చివరికి ఒక ఆయన నాకు వార్నింగ్ ఇచ్చాడు, వస్తే బట్టలు ఇక్కడ ఆరేయొద్దు. ఎందుకని? వాళ్ళకి వాంతి వస్తుంది. నాకు వాంతి వచ్చి అయిపోయింది, ఇంక రాదు. సంఘం సూర్యజీ అఖిల భారత సేవా ప్రముఖ అయిపోయిన తర్వాత ఒకసారి వారు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు. భోజనం ఏర్పాటు చేస్తే అందరికీ అన్ని వడ్డిచ్చారు. ఒక కటోరు ఆయన దగ్గర పెడితే ఆ కటోరు తీసేయమన్నారు. మన కార్యకర్తలు ఆయనకి పెట్టద్దు, తీసేయన్నారు. పర్లేదు పెట్టండి ఈయన. లేదు వద్దులేండి అని చెప్పేది. ఆ తర్వాత వసతికి వచ్చిన తర్వాత అందరూ తిన్నారు కదా, నాకు ఎందుకు పెట్టలేదంటే అప్పుడు అక్కడ ఉన్న కార్యకర్త చెప్పాడు, అది పంది సూపు. సూర్యజీ మీకు ఒక మాట చెప్తున్నాను, మాకు సహాయం చేయాలి. ఏమిటి? కర్ణాటకకి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ ఇవన్నీ తింటున్నాం అనే సంగతి అక్కడ ఎవరికి చెప్పొద్దు అని చెప్పి.
వీళ్ళందరూ శాకాహారులు, బ్రాహ్మణులు. ఇందాక సంగమేశ్వర శాస్త్రికి పట్టిలో అదే గది పడుతుంది. అక్కడికి పోయిన తర్వాత మేము ఇక్కడ తింటున్నాం అనే సంగతి అక్కడ చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు తెలుసా? ఎప్పుడైనా మా బంధువుల దగ్గరికి పోతే మాకు ఇబ్బందిగా ఉంటుంది, మొదటిది. రెండోది, అసలు ఈ రకమైన జీవన విధానానికి అలవాటు పడాలంటే మా తర్వాత తరంలో కార్యకర్తలు అక్కడి నుంచి ఇక్కడికి రారు. ఇంకా కొన్ని కుటుంబాలు, కొంతమంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి స్థిరపడాలంటే ఇట్లా మేము ఉంటున్నాం అనే సంగతి అక్కడ చెప్పొద్దు. మీరు రైలు ఎక్కి ఇక్కడికి పంపించండి, దీని తర్వాత మేము చూసుకుంటాం. వాళ్ళు ఎట్లా తినరో మేము చూసుకుంటాం. నేను కూడా ఊరికి పోయినా, మంచి ఎండ, 10 మందిని కలిసిపోయినాం, సముద్ర తీరం, ఇసుక. ఒక అరగంట ఎండలో నడిస్తే ఈ మైకులాగా అయిపోతాం ఎండకి, అవునా? వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఒక ఇంట్లో అన్నం వండిచ్చారు. అన్నం వండించిన తర్వాత వాళ్ళు అన్నం కంచాల్లో, ప్లేట్లలో తినరు, డీసుల్లో తింటారు. ఎందుకంటే బాగా ఒక్కొక్క మనిషి కేజీ అన్నం తింటారు. వాళ్ళు సముద్రంలో పోవాలి కదా. ఆ డీసుల్లో అన్నం బాగా పెట్టుకొచ్చారు, మరి పులుసు తీసుకొచ్చి పోసారు. మంచి ఎండాకాలం, ఏప్రిల్ ఆ సమయంలో బాగా గుమగుమ వాసన వస్తున్నది, నకనక ఆకలి పుడుతున్నది. కలిపాను, ముద్ద నోట్లో పెట్టాను, నవ్విలేను, కసక్కల్లో వరకు దిగింది ముళ్ళు. ఆ తర్వాత అండమానుకు పోయినా. ఇది 84, 94లో అండమానుకు, సరిగ్గా 10 ఏళ్ళకి అండమానుకు పోతే బిల్లీ గ్రౌండ్, అక్కడ బెంగాలీస్ ఎక్కువ ఉంటారు. పొద్దున 5 గంటలకు బస్సు బయలుదేరితే 3 గంటలకు అక్కడ చేరుతుంది. సాయంత్రం 6ంటికి మాయాబందర్, నా కార్యక్షేత్రం మాయాబందరు. ఈదుకుంటూ పోతే బర్మా వస్తుంది. అక్కడ నేను ఉండింది. ఈ బిల్లీ గ్రౌండ్లో భోజనానికి బస్సు ఆపారు. బస్సు ఆపితే అక్కడ పోతే అన్నీ ఇవే ఉన్నాయి. నాకు మచిలీ లేకుండా ఇవ్వమన్నా. మచిలీ బినా కానా హీ మిలేగా అన్నాడు. ఠీకే చెలేగా అన్నా, అయిపోయింది. కట్టె వంకర పొయ్యి తీరుస్తుందయా. సంఘం సంఘానికి తగ్గట్టుగా నిన్ను తయారు చేసుకుంది, అవునా? సంఘం నిన్ను తయారు చేసుకుంది. ఇవన్నీ ఉండగా మనం పనిచేసాం. ఇప్పుడు ఒకరు అన్నా ఒకరు అనకపోయినా మనం సంఘమే. వాళ్ళ కోసం కాదు, మన కోసము కాదు, మనం సంఘం. ఇప్పుడు సంఘం అనేటువంటిది మన ప్రచారక జీవితం ఏదుందో ఆ భాగం మన జీవితంలో నుంచి తీసేస్తే నీకు నాకు మిగిలింది ఏంది చెప్పండి? నీ జీవితంలో యవ్వనము, శక్తి, ఉత్సాహము, ఆనందము, ఆరోగ్యము అందరితో పంచుకున్నటువంటి శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నటువంటి ఒక జీవితం ఉంది. ఆ జీవితం మనం సంఘంలో గడిపాం. ఒక్కసారి బృందావనం వదిలిపెట్టిన తర్వాత కృష్ణుడి జీవితం ఏముంది? యుద్ధాలు చేసి వాడిని కొట్ట, ఈయన కొట్ట, ఈయన కొట్ట, వాడిని కొట్ట. అక్కడ వెన్న దొంగతనం చేశాడా? ఆయన అంతర్జాతీయ దొంగ, అది శాశ్వత ప్రాతిపదికన. ఇక్కడ మనం ఎవరు దొంగతనం చేయలే, కృష్ణుడు ఒక్కడే దొంగతనం చేశాడు. మీరు ఎవరు చేయలే, నేను చేశా. మన ఇంట్లో చక్కెర తినలా, బెల్లం తినలా, బిస్కెట్లు తినలే, చాక్లెట్లు తినలే, దొంగతనంగా. కానీ ఆ దొంగ మాత్రం కృష్ణుడే, మనం కాదు. ఆ కృష్ణుడు బృందావనంలో ఉండేటప్పుడు ఊరగాయలు తీసుకొని పోయి వాడి ఊరగాయ వీడు, వీడి ఊరగాయ వాడు, వాడి సద్దన్న వీడు, వీడి సద్దన్న వాడు పంచుకొని తిన్నారే. పరమాత్ముడు ఏ ఆనందాన్ని అప్పుడు పొందాడో బృందావనంలో, ఆ ఆనందాన్ని సంఘ ప్రచారంగా మనం సంఘంలో పొందాం. పొందలే 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 మన జీవితంలో ఒక స్వర్ణ యుగం అంటూ ఏదైనా ఉంటే అది సంఘ ప్రచారంగా ఉండడమే. కొన్ని అక్కడక్కడ ఉంటాయి. నేనంటే ఒకళ్ళకి పడకపోవచ్చు, ఆయన నాకు పడక, అది మా ఇద్దరే వ్యవహారం, సంఘంతో సంబంధం లే, మేము తెలుసుకుంటాం. అది జన్మజన్మల పంతం, ఈరోజు కొత్తగా రాలా. అందుకో నాకుండే ఇబ్బంది, వచ్చే జన్మకు వాయిదా వేసుకున్నా. ఇప్పుడు ఇది కానీ వచ్చే జన్మ తెలుసుకుంటాం. అవి పెట్టుకోకండి, అనవసరం. కాబట్టి సంఘము, మనం సంఘ ప్రచారకులం. ఈరోజు ప్రచారకులుగా వస్తున్నారు. ఒకప్పుడంటే ఒక ఇంట్లో 3, 4, 5, మేము 6 మంది పిల్లలని, అందులో 2 కొడుకుల్లో నేను ఒకటి ప్రచారంగా వచ్చా అనుకోండి. ఈరోజు ఇంట్లో ఉండేది ఒక్కడే కదా. అసలు పెళ్లి చేసుకోకపోతుంది, చేసుకుంటే పిల్లలు పుట్టకపోయా, పుట్టినా ఒకడే పుట్టా. వాడు ముందు చిలుగురు పోయా, తర్వాత శంషాబాద్ పోయా, అక్కడి నుంచి అమెరికాకు పోయా, తిరిగి రాకపోయా.
ఈరోజు ఉండే సామాజిక పరిస్థితుల్లో, ఈరోజు ఉండేటువంటి ఒక వాతావరణంలో ఎవరైనా సంఘ ప్రచారంగా వస్తున్నాడంటే నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. అవునా? మన గ్రామాల్లో తిరిగినప్పుడు వాకిట్లో నుంచే సమాధానం, ఇంట్లో నుంచి సమాధానం వస్తే వాకిట్లో నుంచి బయటకు వచ్చేసేవాళ్ళం. ఇంటి యజమాని లేకుండా ఇంట్లోకి పోయే పరిస్థితి ఆ రోజు సమాజంలో లేదు. మనకు చెప్తుంటారులే అప్పుడప్పుడు సమావేశాల్లో, అక్కయాంటూ లోపలికి పోవాలి, అక్కయాంటూ లోపలికి పోయేట్టు లేదు. అన్ని ఇళ్లలో అట్టే ఉండదు. 3 తరాలు అయిపోయి రిటైర్ అయిపోయింటే ఓపిక లేక, ఒరే ఇది అయిపోయేది కదా ఇంకొక 3 తరాలు నువ్వే పెట్టుకోపోరా అనేవాళ్ళు ముసలోళ్ళు. అన్ని ఇళ్లలో అట్టే ఉండేది కాదు. ఆ వాతావరణం ఉండింది. ఇళ్లలో భోజనం పెట్టే వాతావరణం ఉంది. ఇప్పుడు ఇళ్లలో వాళ్ళే కర్రీ పాయింట్ పోయి వండుకొని తినే రోజులు పోయినాయి, పిండుకునే తినే రోజులు వచ్చినాయి. ఏంటి వండుకొని తినే రోజులు పోయినాయి, పిండుకొని తినడమే. కూర ఒక క్యారీ బ్యాగు, పప్పు ఒక క్యారీ బ్యాగు, పులుసు ఒక క్యారీ బ్యాగు, రసం ఒక క్యారీ బ్యాగు, మజ్జిగ ఒక క్యారీ బ్యాగు. మొగుడు పెళ్ళాం కూర్చునే, పిల్లల కొంపలో లేకపోయా 2 బొచ్చులు అక్కడ పెట్టుకుంటారు. అన్నం 3 నెలలకు ఒకసారి వండుతారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. కొరగా పిండ, కొరగా పిండ, కొరగా పిండ. తిన్నదే ప్లేటు, పేపర్ ప్లేటు, క్యారీ బ్యాగు, టిష్యూ పేపరు. అసలు మూతి కడుక్కొని 30 ఏళ్ళు అయింది స్వామి. చెయ్యి కడుక్కోరు, మూతి కడుక్కోరు, తుడిచి ఆడ బోరేస్తున్నారు. అవును, నిజమా అబద్ధమా? నేను ఇక్కడే ముషీరాబాద్లో ఉండేది. ఆ ఇంట్లో మా పక్క పోర్షన్లో ఆమె టీచర్ పోస్టు, ఆయన ఇంజనీరు. ఇద్దరు పోతారు ఆఫీస్కి. ఆమె సాయంత్రం అలిసిపోయి ఇంటికి వస్తుంది కదా, అన్నం పెట్టుకునే గిన్నె ఉంటుంది కుక్కర్లో, ఆ గిన్నె ఒక్కటే గడిగేది, పై కుక్కర్ని గడిగేది కాదు, ఓపిక లేక. అది చూచి అప్పుడు నాకు అనుభవానికి వచ్చింది, ఆహా జనాలకి ఓపిక లేదు, అందుకని గిన్నెలు కడగరు. జీన్స్ ప్యాంటు అది ఆత్మ లాంటిది. ఆత్మ అది తడవదు, అది కాలదు, మండదు, ఇరగదు, నానదు. అట్టే జీన్స్ ప్యాంటు కూడా, అది ఉతికినా అట్టే ఉంటుంది, ఉతక్కపోయినా అట్టే ఉంటుంది. ఆ ముందు మగవాళ్ళని చెప్పా అంటే మళ్ళీ మీరు రెచ్చిపోతారని. అట్టే ఆడవాళ్ళకు నైటీ ఆత్మ లాంటిది. ఈ రోజు ఉండే ఖర్చుల్లో రోజు ఒక చీర కట్టుకొని, పొద్దున ఒక చీర, సాయంత్రం ఒక చీర కట్టుకుని 4 రోజులకి 8 చీరలు కనుక ఉతకాలంటే ఎంత రిన్ను కావాలా, ఎంత సబ్బు కావాలా, ఎంత కరెంటు కావాలా? పొదుపు. ఒక్క నైటీతో ఎలా తీస్తున్నారు జీవితం? ప్రతి దాని వెనక ఎకానమీ ఉంది. సమాజాన్ని అర్థం చేసుకోండి. నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లే. నేను అండమాన్లో స్కావెంజర్స్ ఉంటారే, అప్పుడు దొడ్డి తీసుకెళ్తారు, ఇంతకుముందు ఉండేవాడు. అట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళే నేను. వాళ్ళ ఇంట్లో నైటీ వేసుకోన్నారు వాళ్ళు. ఏంది వీళ్ళట, వాళ్ళ పేదరికం కారణంగా అదైతే ఒక్కటే సరిపోతుంది. ఈజా ఇవేదో ఇంకా వేరే వేరే రకాల డ్రెస్సులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో చూస్తే వాళ్ళు పేదరికం కారణంగా వస్త్రధారణ చేస్తున్నారు. అందువల్ల మనం సంఘ ప్రచారకులుగా పనిచేసాము, సంఘ స్వయం సేవకులము. ఇంకా 2 విషయాలు చెప్పి ఆపేస్తాను, ఎందుకంటే మీకులాగే నాకు కూడా ఆకలి అవుతున్నది. అంటే అందరికీ ఆరోగ్యం బాగున్నదని అర్థం చేసుకోండి. మొదటిది, డాక్టర్ జీ 100వ జయంతి కార్యక్రమం అప్పుడు కనీసం 1 సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం ప్రచారకులుగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు. అది నాగపూర్లో 3 రోజుల శిబిరం జరిగింది. అయిన తర్వాత కొత్తగా నేను సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత 2014లో ఒకసారి, 2024లో ఒకసారి, 10 ఏళ్ళకు ఒకసారి నాలాగా భారతదేశంలో ప్రచారకులుగా మానివేసిన వాళ్ళు 150 మంది సన్యాసులు ఉన్నారు. మేమేం తక్కువ లేవు, మా వరకే మాకు యూనియన్ పెట్టుకోవచ్చు. ధర్మాచార్య భారతి అని పెట్టుకోవచ్చు, సంస్కార భారతి. ఈ టైం వచ్చింది. అందువల్ల దాంట్లో మహామండలేశ్వరులు, పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా చాలామంది ఉన్నారు. అందులో ఒక ప్రచారకులుగా ఉన్నవాడు వీళ్ళిద్దరూ గెలుస్తున్నారు.
పనిచేస్తూ ఉండే ఓపిక కాదు, సంఘ పనిలో ఒక శాఖ పనిలో ఉండేటువంటి తృప్తి ఆనందం ఇంకా దేంట్లో ఉండదు, అది రాదు. వల్ల మనం అందరం కూడా సంఘానికి మన రెండే బలాలు, సంఘానికి రెండు బలాలు. మొదటిది గృహస్థ స్వయం సేవకు, రెండోది మానేసిన ప్రచారకు. సంఘాన్ని గురించి 10 మందికి మంచిగా చెప్పేది ప్రచారంగా మానేసిన వాడు. ప్రచారక వ్యవస్థ ఎంత ఆదర్శవంతమైనదో 10 మందికి చెప్పేది మాజీ ప్రచారం. రే లెక్క 100 రూపాయలు ఖర్చు అయితే 100 రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు అయితే రాసి ఇచ్చి అంతవరకు తీసుకుంటారా? 1 రూపాయి కూడా ఉండదు. అవునా? మీరందరూ ప్రచారంగా పనిచేశారు కదా. ఎప్పుడో మేము మీ అమ్మకి నాయనకు ఒక 2 అరటిపళ్ళు తీసుకుపోయి ఇచ్చారా? మీ జన్మకి ఇచ్చారా? ఇచ్చారా? 84లో 80 తృతీయ వర్షకు పోయినా, 85లో ఆర్వీకేలో, 83 ద్వితీయ వర్ష ఆర్వీకే నా కార్యక్షేత్రం నుంచి సుబ్రహ్మణ్యం రెడ్డిని ఒక శిక్షార్థి వచ్చాడు. అప్పుడు ఏంటంటే శిక్షావర్గం అయిన తర్వాత 15 రోజులు పనిచేసే పద్ధతి పెట్టారు. మొదటిసారి ఇక్కడ శిక్షావర్గం అయింది, నెల్లూరు జిల్లా తీసుకుపోయి ఒక ఊర్లో అతను విస్తారంగా పెట్టాం. ఆ 15 రోజులు అయిపోయిన తర్వాత నెల్లూరులో అతను కార్యాలయానికి వచ్చాడు. కార్యాలయానికి వచ్చి నన్ను 2 రూపాయలు అడిగాడు. 2 రూపాయలు ఎందుకు అన్నా? నేను దాదాపు 40 రోజుల నుంచి ఇంట్లో లేను. ఇంటికి పోగానే మా పిల్లలు నాయన ఏం తెచ్చావు అని అడుగుతారు. ఒక 4 అరటిపళ్ళు కొనుక్కోపోతాను, 2 రూపాయలు అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా? మీరు కూడా అదే చెప్తారు. సంఘం అంటే ఏమనుకున్నావు? పిల్లలేంది, పెళ్ళామేంది, కుటుంబం ఏంది, దేశమే, ధర్మమే అని చెప్పా. ఈ 40 రోజులు భౌతికులన్నీ పక్కకు, ఇది ఒక్కటే గుర్తుంటుంది వాడికి. ఆ సుబ్రహ్మణ్యం రెడ్డి ఆ 2 రూపాయలు ఎందుకు అడిగాడు, తండ్రి ఏంది, పిల్లలేంది అర్థం కావడానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. భార్య భర్తను చూస్తుంది, అవునా? తల్లి కొడుకు ముఖాన్ని చూస్తుంది. పిల్లలు తండ్రి చేతులు చూస్తారు. చేతిలో ఏం ప్యాకెట్టుందో చూస్తే ఏం తెచ్చాడు నాన్న. ఇది అర్థం కాలేదే నాకు, ఇది అర్థం కాలేదే. ఇప్పుడు నేను ప్రచారంగా సరిగా పనిచేసినట్ట చేయనట్ట నాకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు మనం ఎవరిని అంటున్నామో నేను ఆ స్థానంలో ఇప్పుడు నేను చేయలేదు కదా. అందువల్ల మనం అందరము ఒకే విధంగా ఒకే తాన్లో నుంచి వచ్చాము. ఈ మొక్క కూడా అక్కడి నుంచి వచ్చిందే. ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మనం అందరం పరస్పరం సహకరించుకొని మాట్లాడుకొని చేసుకోవాల్సింది. సంఘం అంత మంచి సంస్థ ఎక్కడ ఉంటుంది. నేను ప్రచారంగా మానేస్తున్నప్పుడు హల్దేకర్చి ఎదురుగా కూర్చుంటే ఏమి ఈ నిర్ణయం తీసుకున్నావా అన్నారు. అవునండి అన్నారు. ఎందుకు అన్నారు. నేను చాలనుకుంటున్నాను. ఒక పని చేయి, ఇంటికి వెళ్ళు, కొద్దికాలం ఇంట్లో ఉండు, నువ్వు ఎప్పుడైనా తిరిగిరా, నీకు తలుపులు తీసిపెట్టుంటాయని చెప్పారు. సరే అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తావా అని అడిగారు. చేయనండి అన్న. వ్యాపారం చేస్తావా అన్నాడు. చేయనండి అన్న. మరి ఎందుకు పోతున్నాను? నాకు తెలియదండి అన్న. నేను నిజం ఇక్కడే. సరే వెళ్ళు, మళ్ళీ అన్నారు. ఆ తర్వాత శాస్త్రి గారు అన్నారు, కలవమన్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళాను. విషయం తెలిసింది. నేను మొదట్లో ప్రచారకగా ఉన్నాను, ఇప్పుడు సంఘచాలకగా ఉన్నాను. మరి ఎక్కడున్నా సంఘం పనే చేస్తారు ఆయన చెప్పాడు. అవునా? మరి ఈ భాష విన్నావా లేదా? ఇవన్నీ మనం అన్నావా లేదా? మన ఏమైనా తక్కువ తిన్నావా? ఎప్పటికయ్యేది అనుకూలమో అప్పటికప్పుడు చెప్పావా లేదా? నీవు నేర్పిన విద్య నీరజాక్ష. ఇప్పుడు కొత్తగా వచ్చింది. అందువల్ల ఇక్కడ ఎవరో కూడా పెద్దవారు ఇక్కడ కూర్చోవారు. గదిరే గారు బహుశా వారు ఇంకా వీళ్ళంతా పెద్దవాళ్ళు వయసులో. మొదటి తరం, ఇంకా 2-3 తరాలు. అంగార త్రివిక్రమ గారు ఉన్నారు. ఎంతోమందిని చూచాం. ఇప్పుడు కూడా భానుసింగ్ గారు ఇప్పుడున్నారు. ఇవన్నీ చూచింది. నెల్లూరులో ఒక సంఘటన చెప్తా. మేము తృతీయ వర్ష 84లో అయిపోయి జీటీ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాం. మేము నెల్లూరులో దిగాల. దాంట్లో భాస్కర్ రావు గారిని కన్యాకుమారి విభాగ ప్రచారకున్నారు.
కానీ అక్కడ మాకు దండ శిక్షకగా ఉండేది భమిడిపాటి భాస్కర్ రావు గారు. ఆయనది నెల్లూరు కాదు నాకు తెలియదు. నెల్లూరులో వాళ్ళ అన్నవాళ్ళు ఉండేది, విశాఖపట్నం. వాళ్ళ అమ్మవాళ్ళు నెల్లూరులో ఉండేవాళ్ళు. ఆయన తర్వాత 84 తర్వాత బహుశా ఒక 15 సంవత్సరాలు క్యాన్సర్ వచ్చి చనిపోయారు. చనిపోతే అక్కడ తమిళనాడు నుంచి మదురైలో ఆ శవాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. ఎక్కడికి తీసుకొచ్చి తెలుసా? నెల్లూరు సరిగ్గా మా పూర్వాశ్రమం మా ఇల్లు ఉండేదానికి ముందు వీధిలో. వాళ్ళ ఆ భాస్కర్రావు ఇంటి పక్కనే పూర్వాశ్రమంలో పెదనాయన ఇల్లు. కానీ ఒకసారి నేను నిర్మల్ నుంచి అక్కడికి పోతే ఇటు జరిగిందని చెప్తే అప్పుడు మా పెదనాయనకి చెప్తే ఏదో ఒక రోజు నన్ను కూడా అట్నే తెస్తానని చెప్పి ముందుగా ప్రిపేర్ అయిపోతే పోలా. బాబ్జీతో మాకు బాగా సంబంధం. 90లో నేను నిర్మల్ జిల్లా ప్రచారంగా ఉన్నప్పుడు మా పూర్వాశ్రమం తండ్రి చనిపోయారు మద్రాసులో యాక్సిడెంట్లో. ఫోన్ వచ్చింది, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నేను ఇక్కడికి వచ్చి కార్యాలయం వారు నాకు విషయం చెప్పారు. బాబ్జీ గారే కారు ఎక్కించుకొని నన్ను తీసుకుపోయి బస్ స్టాండ్లో బస్సు ఎక్కించారు. నాకు గారేం చెప్పారు తెలుసా? ఏం కొంపలు మునిగిపోలా, నువ్వు రేపు ఉదయాన్నే వస్తావేమో, అన్ని పనులు పూర్తి చేసుకొని కుటుంబాన్ని చూసుకొని రా అని చెప్పారు నాకు ఆయన. ఏం మర్చిపోలా. ఒక్కొక్క పదము, ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క ప్రచారకు, ఒక్కొక్కరు మనతోటి ఏం గడిపారో ఏం చెప్పారో అవన్నీ మనం సంపాదించుకున్న ఆస్తి. అంతకు మించి మనకి ఏమీ లేదు. ఉందా? అవి గుర్తు చేసుకుంటూ ఆనందంగా బతికారు. ఇబ్బందుల్లో ఉండేవాళ్ళని మనం చూసుకుందాం. నేను రాధా మనోహర్ దాస్ గారు కలిసి మాట్లాడుకున్నాం. వారిలాగే నేను కూడా. చాలా సంతోషం. సహజంగా ఇప్పుడు ప్రచారకులుగా ఉండేవాళ్ళ కంటే మానేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనమే ఎప్పుడు ఎక్కువ ఉంటాం. అటనే అందరినీ మానేసి రమ్మని కాదు, ఉండండి. ప్రచారక జీవితం కంటే ఇది త్యాగమయమైన జీవితం. నేను సన్యాసిని. నేను వైదికంగా శాస్త్రోక్తంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించాను. ఏం చెప్తున్నా? నేను ప్రచారక జీవితాన్ని చూశాను, సన్యాస జీవితాన్ని చూశాను. ప్రచారక కంటే పవిత్రమైన జీవితం ఇంకొకటి లేదు. అంత నిస్వార్థమైన నిష్కల్మషమైన జీవితం ఇంకొకటి లేదు. ఒక్కళ్ళ నుంచి ఒక్క నయా పైసా మనం ఆశించలేదు. అవునా? మనం నా జనరేషన్, నా తరం వచ్చేటికి మనం కనీసం 2 పూట్ల భోజనం చేసాం. అవునా? నిచ్చినమెట్ల విశ్వనాథ గారు వ్యవస్థా ప్రముఖంగా ఉండేది. నేను నిర్మల్ జిల్లాకు పోయిన తర్వాత ఎక్కా చంద్రశేఖర్ విభాగ ప్రచారకర్. గురుదక్షిణ అయిపోయిన తర్వాత వ్యవస్థ బయటకు జరుగుతుంది కదా, ఆయన ఖర్చులు పట్టుకొని ఈయన చూడండి రోజు అల్పాహారం రోజు తింటున్నాడండి ఆయన చెప్పాడు. విశ్వనాథయ్య గారు అండి ఎక్కడి నుంచి వచ్చాడు? నెల్లూరు అన్నాడు. పొద్దున ఒక్కటి రాశారు, సాయంత్రం కూడా రాశాడు అన్నాడు ఆయన. పొద్దునే రాశాడు. నెల్లూరు వాళ్ళు టిఫిన్ చేయకుండా ఎట్టుంటారు, ఇచ్చే అన్నాడు. ఇక్కడ హిందూపూర్లో గోవిందరాజు ప్రచారకు ఉండేవాడు. ఆ గోవిందరాజు ప్రొద్దుటూరు వాళ్ళ ఊరు. హిందూపూర్లో ప్రచారకు ఉండే నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చిన తర్వాత మన రామ్మోహన్ రావు గారికి బాగా కారం పచ్చడి ఉండాలి. ఆయన పాప ఇంటికి పోతే చాలదు, పెట్టేది చాలదు. ఆయన మంచి తిండి పుష్టి మనిషి కూడా అట్టే ఉండేది. నెల్లూరులో కోమలా విలాస్ అని మన సంఘ కార్యకర్తలది హోటల్ ఉంది. మేము కార్యాలయం నుంచి నడుచుకుంటూ పోయినాం. కూర్చుని బాగా అంత పచ్చడి వేస్తాడు, కలపతాడు, కారం బాగా వేసుకొని తింటాడు ఆయన. బాగా కారం కావాలి. సరే భోజనం అయిపోయింది, దిగి నడిచి వస్తుంటే అక్కడ బాబు ఐస్ క్రీమ్ అని ఒకటి ఉంది ట్రంక్ రోడ్లో. ఈ గోవిందరాజులు అక్కడ తీసుకోపోయిన తర్వాత ముగ్గురం ఐస్ క్రీమ్ తింటే నాకు 40 రూపాయలు ఖర్చు అయిందా? ఐస్ క్రీమ్ తిని బయటకు వచ్చినప్పటి నుంచి పొగతోట కార్యాలయం దాకా నడిచిపోతూ తిట్టకుండా తిట్టాడు. మీకు అసలు రూపాయి విలువ తెలియదు, ఇప్పుడే డబ్బులు ఖర్చు పెట్టి అన్నం తిన్నాము, మళ్ళీ ఐస్ క్రీమ్ అవసరమైందా? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అని. ఎందుకని 2 రోజులు 3 రోజులు కూడా అన్నం తినకుండా మోకాళ్ళను డొక్కల్లోకి లాక్కొని పడుకుని సంఘం పనిచేసిన జనరేషన్ అది. విభాగ ప్రచారకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండండి. జిల్లా ప్రచారకు ఎప్పుడు వస్తాడా అని తాలూకా ప్రచారకు ఎదురు చూసేదని ఒక 30 రూపాయలను ఇస్తాడేమో, రోజుకు 1 రూపాయి. ఆ విభాగ ప్రచారకు ఆయన తాహతు మేరకు ఎక్కడో అంత తీసుకొచ్చిస్తే దాని రూపాయి ఖర్చు పెట్టుకుని భోజన వ్యవస్థ లేకపోతే ఎక్కడంత తినక సంఘం పని చేశారు.
ఇప్పుడు సంఘం పని చేసి మానేసిన తర్వాత ప్రచారకుల గురించి మనం ఆలోచిస్తున్నాం. అసలు సంఘం పని చేసినప్పుడే వాళ్ళకి దిక్కు లేదు కాదా? అందుకని మనం మన చరిత్ర మర్చిపోవద్దు. మన చరిత్ర మర్చిపోవద్దు. మనం ప్రచారంగా పనిచేసాం, మామూలుగా పనిచేయలేదు. మనం ఆనందాన్ని అనుభూతిని పొందాం. అనుభూతిని. ప్రచారకుల సమావేశం అంతా అయిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు? చివరిగా ప్రతి సంవత్సరం ప్రాంత సమావేశాలు జరుగుతాయి. ఇక్కడే కచ్ భవన్ అని, గుజరాతీ భవన్ అని, ఆర్వీకలో అని పెట్టేవాళ్ళు కదా. అంతా అయిపోయిన తర్వాత సమారోహప్పుడు ఏం చేసేవాళ్ళు? అందరం తెల్ల ప్యాంటు తెల్ల చొక్క వేసుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకోవట్లే, మనం చూసి పాస్టర్లు వేసుకుంటున్నారు. అంతకుముందు వాళ్ళు ప్యాంటు చొక్క వేసుకునేవాళ్ళు. ఇదొక మార్పు సమాజంలో. అవును, ఇప్పుడు వాళ్ళు తెల్ల ప్యాంటు తెల్ల చొక్క వేసుకుంటున్నారు. సూట్ వేసుకొని తిరిగి ఉండే ప్రచారం నాకు ఒక్కళ్ళే గుర్తు. ఇక్కడే ఉండవు మన విష్ణుపట్ల విష్ణుపట్ల రామచంద్ర గారు ఉన్నారా? వెళ్ళిపోయారు. ఆయన వేసుకునేది సూట్ తీసుకొని చేతకు బండి తీసుకుని మోడల్ పోయారు అనుకుంటున్నాడు. ఆయన కళ్ళద్దాలి, ఆయన కథ. అవునా? ఎట్టుండేది ఆ కార్యాలయానికి పోతే? ఇప్పుడు పోవట్లేదు, నాకు తెలియదు. ఇప్పుడు అట్టే ఉంటుంది. మనం బయటకు వచ్చి ఏం బాగలేదంటే అట్ట. అందుకని ఏం చెప్తున్నానో కూడా మర్చిపోయే స్థితి వచ్చిందంటే ఇంకా ఆపేమని అర్థం. సమారోపం భారతమాత ఫోటో పెడితిరి, పూలు పెడితిరి, అందరం వస్తువి, భారతమాతకు మొక్కితివి. మర్చిపోయినావా? ఉదయాన్నే 6 గంటలకి తెల్లవారుతూ ఉంటే, సూర్యోదయం అవుతుంటే, చల్లటి గాలి వీస్తూ ఉంటే, చక్కటి పాట పెట్టుంటే, అలా వచ్చి భారతమాతకు పూజ చేసి నీకోసమేనమ్మా నేను జీవించేదని చెప్పి దండం పెట్టుకున్న సంగతి మర్చిపోయినావా? చేయలేది దీక్షాంత సమారోహం, అది నేను మర్చిపోయినా. ప్రతీదీ అనుభూతితో చేశాం. నేను ఎక్క చంద్రశేఖర్ గారు ఉట్టి నుంచి బస్సులో వస్తూ ఉంటే అది అడవి మార్గం అంతా నెల్లరేగడి నేల, మధ్యలో ఒక మేఘం వచ్చింది, వర్షం కురిసిన తర్వాత సింగిల్ రోడ్డు. ఇటు పక్క లారీ దిగింది, అటు పక్క బస్సు దిగింది. లారీ రోడ్డు ఎక్కల, బస్సు రోడ్డు ఎక్కల. ఈ బస్సు డ్రైవర్ కొంచెం చాలాకీగా ఉండి యాక్సిలేటర్ తొక్కాడు. అవి జారుకుంటూ రెండో చక్రం కూడా బురదలోకి కిందికి వెళ్ళిపోయింది. ఇంక బస్సు దిగేసి నడుచుకుంటూ 3 కిలోమీటర్లు వచ్చాం. ఈ కేశలాపూర్ జాతర జరుగుతుందా, అక్కడికి వచ్చి కూర్చుంటే అక్కడ మక్క బుట్టలు అమ్ముతున్నారు. చెరుకు రూపాయి 2 రూపాయలు ఇచ్చి కొనుక్కొని తింటున్నాం. తర్వాత హార్న్ కొట్టుకుంటూ బస్సు వచ్చింది. చూస్తే మేము దిగిన బస్సే. ఏమయ్యా కండక్టర్ అప్పుడే వచ్చి ఉంటే అది ఆరిపోయింది, వచ్చేసాం అన్నాడు సిగ్గుమాలపం. ఎన్ని అనుభూతులు. అందువల్ల మన జీవితం ఇటువంటి జీవితం గడిపేటువంటి అవకాశం ఎవరికి రాలా. మనం గడిపాం. మనకు మనం సాక్ష్యం, మనకు మనం ప్రమాణం. కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మొగుడు పెళ్ళాలి రోజు ఇంట్లో కొట్టుకోరా, తగు పెట్టుకోరా, లేకపోతే ఇంక మజా ఏముంది? ఆ సంగతి మాకు తెలియదులే, మీకు తెలీదా? మీరు చెప్తేనే కదా నాకు తెలిసింది. పెళ్లి కాని ప్రతి ఒక్కడు పెళ్లి ఎప్పుడు అవుతుందని అడుగుతారు, అయిన ప్రతి ఒక్కడు ఎందుకు చేసుకున్నారు అంటారు. కానీ నడుస్తుంటుంది, సమాజం ముందుకు పోతుంటుంది. అవునా? అందువల్లే ఇక మీదట ప్రచారకులుగా మానేసే వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి, 3-4 పిల్లలు కనమనండి. అటు సంఘము బలపడుతుంది, సమాజానికి కూడా మనుషులు అవసరం. మనుషులు లేరు, గ్రామాలు పోతున్నాయి. హిందూ సమాజం బలహీనపడిపోతున్నది లేదు. 30 ఏళ్ల కిందట ఇప్పుడు చెప్తున్నాం మనం. ఇప్పుడు 20 లక్షల ఎకరా అమ్మేటువంటి గ్రామాల్లో ఇంకా 10 సంవత్సరాలు పోతే 5 లక్షలకు ఇచ్చిన కొనే మనిషి లేడు. ఎవరుంటారు గ్రామాల్లో? ఎవరు వ్యవసాయం చేస్తారు? హిందూ సమాజము బార్డర్లో, భారతదేశం ప్రతిరోజు బార్డర్లో గెలుస్తున్నది, అంతర్గతంగా ఓడిపోతున్నది. జనాభా కనాలి, పెంచాలి. చాలా సంతోషం. కార్యక్రమం బాగా జరిగింది, అందరూ వచ్చారు, అందరూ అనుభవాలు చెప్పారు. ఇట్లా ఈ కార్యక్రమం స్వరూపం ఎట్లా ఉంటుందో చూసుకోండి, అది చేయండి. సంఘ పెద్దలు కూడా మీరు మమ్మల్ని గురించి అట్లా ఏమో ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ప్రమోద్ మహాజన్ మాట్లాడుతారు కదా, అధిక సీట్లు ఉండేవాడు అపోజిషన్లో ఉన్నాడు, తక్కువ సీట్లు ఉండేవాడు అధికారంలో ఉన్నాడు.
ఒక్క సీటు ఉండేవాడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు. ఇదే ప్రజాస్వామ్యం అన్నాడు. ఇప్పుడు మెజారిటీ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. మనం ఎక్కడున్నాం? వాళ్ళ దృష్టిలో అపోజిషన్లో ఉన్నాం. అట్లా ఏం లేదు, మనంతా ఒకటే. మీ పని మీరు చేసుకోండి. నిజమే, ఈరోజు రేపు ప్రాంత ప్రచారంగా ఉంటే ఎంత ఒత్తిడి ఉంటుందో మనకు తెలుసు. అవునా? ఉండదా? సరసంఘచాలకి నేరుగా ఫోన్ చేస్తున్నారు మా అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ ఇప్పించమని. అడగట్లా? అడిగేవాళ్ళు ఉన్నారు లేరా? ప్రాంత ప్రచారకి, విభాగ ప్రచారకి వేరే పని లేదా? ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ ఇప్పిస్తావా, మెడికల్ చిన్నమాయమేశ్వరంలో సీట్ ఇప్పిస్తావా, స్వామినారాయణ ట్రస్ట్లో సీట్ ఇప్పిస్తావా? ఇదే పని అయిపోయినాయి. 6 పేజీలు ఫోల్డర్ ఉండే ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అనే కరపత్రాన్ని 10 పేజీలకు అమ్మిన మనం, 15 పేజీలకు ప్రార్థన కార్డు అమ్మిన మనం ఇప్పుడు సీట్ ఇప్పిస్తామని మనమే ఫోన్ చేస్తుంటే ఇంకెక్కడ? ఎవరికి ఇప్పిస్తారు? ఎందుకు ఇప్పిస్తారు? చివరికి ఒక మాట చెప్తా, సంఘం మనందరినీ చాలా భరించిందనే సంగతి మర్చిపోవద్దు. నేను చేసిన వెకిలి చేష్టలకి, నేను చేసిన పిచ్చి పనులకి, నేను చేసిన అధిక ప్రసంగానికి నన్ను సంఘం భరించింది. నిన్ను భరించలా కాదా? ఇప్పుడు మనం సంఘాన్ని ప్రశ్నిస్తామా? నేను ప్రచారంగా మానేసి 25 ఏళ్ళు అయింది, నాకేమి సంబంధం? అందరూ స్థిరపడి ఎవరో ఒకళ్ళిద్దరికి ఇబ్బంది ఉంటే చూసుకుందాం. కాబట్టి మనమే సంఘం అనుకున్నప్పుడు మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతో గొప్పగా పనిచేస్తున్నారు అందరూ. సమాజ స్థితి మారింది, అవసరాలు మారే, పని పెరిగింది, కార్యకర్తలు అలసిపోతున్నారు, పరిగెడుస్తున్నారు. మనం అర్థం చేసుకుందాం. ఆ రోజు అంతే ఉన్నాం, ఈరోజు అలాగే ఉందాం, మనలో ఏం మార్పు లేదు. కాబట్టి ఈ కార్యక్రమం ఇందుకోసమే పెట్టుకున్నాం మనం. మంచిది, మంచి ఆలోచన వచ్చింది. సదాశివ గారు శ్రీకారం చుట్టారు, అక్కడ ఆ ప్రాంతంలో చేశారు, ఇక్కడ చేస్తున్నారు, మీరు కూడా చేయండి. అన్నీ సంఘమే చేయాలని అవసరం లేదు, మనందరికీ శక్తి సామర్థ్యాలని మనం కూడా చేద్దాం. దీని గురించి సంఘ అధికారులు కూడా ఇదేదో ప్రళయం వచ్చేస్తుంది, సునామీ వచ్చేస్తుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. వదిలేసేయండి, కొంత పని జరుగుతుంటుంది. ఇప్పుడు అందరం మనం సంఘాన్ని గురించి మంచిగా చెప్పుకున్నాం, ఘనంగా చెప్పుకున్నాం. ఇది సంఘానికి బలం పెరిగిందా, తగ్గిందా? అంతే. అందువల్ల మనం ఈ రకంగా ఆలోచిద్దాం అన్నది నా అభిప్రాయం. స్వస్తి.